అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఏంటంటే మన పదాల యొక్క శక్తి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనం మాట్లాడే ప్రతి పదం కూడా మన జీవితం మీద దాని ప్రభావం చూపిస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, ఎవరైనా సరే జనరల్గా ఏంటవుతుందంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు అరే నా జీవితం ఇలాగైపోయింది అలా అయిపోయింది అనుకుంటాడు. ఎప్పుడూ కూడా ఇకను ఆ సమస్య పట్ల సమస్య పరిష్కారం మానేసి నెగిటివ్గా మాట్లాడడం మొదలెడతారనమాట. నెగిటివ్గా మాట్లాడుకోవడం మొదలెడితే ఇంకా వరుసగా అతనికి అదే జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా కాకుండా సమస్యకి పరిష్కారం గురించి మనం మాట్లాడుకోవాలి ఎప్పుడైనా సరే. చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు ఇలాగే నాకు ఎప్పుడూ ఇలాగే అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. అలా ఎప్పుడూ అనుకోకూడదు. రిలేషన్స్ విషయంలోనైనా సరే, ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్నది జరిగినప్పుడు కానీ లేదా మామూలుగా అయినా కూడా మా ఆయనకి ఎప్పుడూ ఇంతేనండి, ఒక్క సంతోషం లేదు ఏమీ లేదు అని చాలామంది అంటూ ఉంటారు. ఆ సంతోషం లేదు ఏమీ లేదు అని పెళ్ళైన దగ్గర నుంచి అంటూ 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 అలా అలా ముందుకు వెళుతూ పోతూ ఉంటే జీవితాంతం ఆ సంతోషం అనేది మరి ఉండదు. అంతే, వాళ్ళిద్దరి మధ్యన ఉండే అవగాహన లోపం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ వైబ్రేషన్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే మనందరిలోని అంతర్లీనంగా ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి భగవంతుడు. మనము పూజలు చేస్తాము, అన్ని వ్రతాలు చేస్తాము, అలాగే ప్రేయర్ చేస్తాము, ప్రార్థన చేస్తాము. భగవంతుడు ఎవరైనా కూడా వారి వారి పద్ధతులలో మనం భగవంతుని కొలుస్తూ ఉంటాం. అయితే ఆ కొలిచేటప్పుడు అది ఫిజికల్గా మనకి ఒక విధమైన పవర్ శక్తి రావడానికని మనం చేస్తాం. నాయన నువ్వు ఉన్నావు నా తోడు అని అనుకుంటాం, అమ్మ నువ్వు ఉన్నావు నా తోడు అని అనుకుంటాం అనమాట. అలా మనం చేస్తాం. కానీ అంతర్లీనంగా కూడా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఎక్కడ లేడు? మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, మన చుట్టూరా వ్యాపించి ఉన్నాడు, ఈ ప్రకృతిలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఎదురుగుండా ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. అందుకే కదా పెద్దలు ఒకటి చెప్తారు, ఎవరికైనా మన కాలు తగిలింది అనుకోండి, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా మనం ఇలా అనుకుంటాం ఒకసారి, అంటే దండం పెట్టుకుంటాం. అంటే అర్థం ఏంటంటే ఆ పిల్లలలో ఉండేది ఎవరు? ఆ చిన్నపిల్లడే కదా? కాదు. పెద్దవాళ్ళకి దండం పెట్టడం అని కాదు, ఎవరికి తాలికి తగిలినా మనకు అది సాంప్రదాయం. ఎందుకన్నారు? ఎందుకంటే ఆ వ్యక్తిలో అంతర్లీనంగా ఉండే భగవంతుడు, ఆ భగవంతుడు ఉండడం వలన మనం ఏంటంటే ఆ భగవంతుడికి నమస్కరిస్తున్నాం మన కాలు తగిలితే. అది అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనలో ఉండే అంతర్లీనమైన శక్తి పాజిటివ్గా మనం మాట్లాడుకుంటూ మంచి మాటలు ఆ మంచే జరుగుతుంది, మనకి ఇలాగైంది ఈరోజు కానీ ఇంకా ముందు మంచి జరుగుతుంది. ఎందుకు మనకి జరగదు? మనకి మంచి జరుగుతుంది. ఒకవేళ మనకి ఏదైనా చెడు జరిగినా అది మన కర్మఫలం, అనుభవించక తప్పదు కదా, అనుభవించేయాలి. దండం పెట్టుకోవడం దేవుడికి, అనుభవించడం తప్పదు. మనకి ఇంకా ముందు రోజు అలా జీవితాంతం ఉండదు కదా. సో ఎప్పటికప్పుడు మనం ఏమనుకుంటూ ఉండాలంటే మనం అనుకోవడము అంటే మనం భగవంతుడికి చెప్తున్నట్టు అనమాట. ఏంటంటే మనకు మంచి జరుగుతుంది, మనం ఈ పని సాధిస్తాం, ఇది చేయగలము, అది చేయగలము. డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు, ప్రతిష్టలు కావచ్చు, పవర్ కావచ్చు, లేదు ఏదైనా జాబ్కి వెళ్ళిన పిల్లలు కావచ్చు, లేదా చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగాల్లో అప్లిఫ్ట్మెంట్ కావచ్చు. ఇవన్నీ కూడా మన ప్రయత్నాలే. మనకి ఇది జరగదు అని మనం అనుకుంటే ఎప్పటికీ జరగదు. జరగదు అంటే వీళ్ళు జరగదు అని అనుకుంటున్నారు కదా, సో జరగదు అని ఒక అంతర్లీనమైన శక్తి మన పట్ల అలా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. అదేంటంటే యూనివర్స్, అదే విశ్వం అని కూడా మనం అనుకుంటాం కదా. యూనివర్స్ అంటే ఏంటి? భగవంతుడు, బ్రహ్మాండం. అందులో ఉండేది ఎవరు? ఆ పవర్ ఎవరిది? భగవంతుడు మనకి మంచి చేయాలి అనుకుంటే మనం మంచే మాట్లాడాలి. అందుకే ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ కోసం మనం మాట్లాడుతూ ఉంటాం కదా, వీళ్ళు ఇలాగా వాళ్ళు ఇలాగా, వెంటనే ఆ నెగిటివ్ వైబ్స్ మన వైపుకి వచ్చేస్తాయి అనమాట. వచ్చి మన ఖాతాలో పడిపోతూ ఉంటాయి. మనకి కూడా అటువంటి సిచ్యువేషన్స్ లేదా ఇంకొక లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. మనకి నెగిటివే జరుగుతూ ఉంటుందన్నమాట.
ఏంటి ఇతను ఇలాగా అని చెప్పి మనము మన హస్బెండ్ గురించి కానీ మన ఇంట్లో వాళ్ళ గురించి కానీ మనం పదే 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 అనుకుంటుంటే వాళ్ళు కూడా అలాగే మారిపోతూ ఉంటారనమాట. ఆటోమేటిక్గా వీళ్ళు పోనీలే ఏమైంది వాళ్ళు అలా అన్నారు, సరేలే ఊరుకో ఇంకెక్కడికి ఇది వదిలేయాలి అని ఎక్కడికక్కడ విషయాలను వదిలేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు క్లేశాలని ముందుకి అలాగ తీసుకెళ్తూ ఉంటే అవి ఎప్పుడూ కూడా ఇంకా సమస్యల కిందే మిగిలిపోతాయి. వాటికి పరిష్కారం అనేది ఉండదు. మన జీవితంలో క్లేశం తప్పించి మరొకటి ఉండదు. సమస్యలు ఏవైనా సరే, డబ్బు సమస్యలైనా కూడా పరిష్కారం దిశగా మనము ఎప్పుడు అడుగులు వేయాలి. ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. ఎందుకండి మనం చేసింది ఎవరికి అయినా మనము ఏదైనా ఒకటి చేస్తే అది కర్మఫలం అనుభవించాం కదా. అందుకని మనం ఎప్పుడు అదే దీంట్లో భయపడుతూ బాధపడుతూ ఉంటే బాధే మిగిలిపోతుంది. కాబట్టి మనము ఇది చేసుకోగలం, అవుతుంది, చూద్దాం, ఎలా చేద్దాం, ఏంటి చేస్తాం, దేవుడున్నాడు అని అనుకుంటూ మనకి మనం ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగైతే ఎంతమంది జీవితాలు ఖచ్చితంగా మారిపోతాయండి. మనము నేను చూశాను చాలామంది జీవితాలు. కాబట్టి మనమందరం కూడా మనం వాడే ప్రతి వర్డ్, ప్రతి పదాన్ని ఆచితూచి చాలా జాగ్రత్తగా వాడితే ఖచ్చితంగా మన జీవితంలోని మంచి జరుగుతుంది. ఇంతటితో నమస్కారం. మీ పద్మలత కొఠి అండి.